పాత నిబంధనలో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే యూదులు కానీ ఇస్రాయేలు కానీ వారితో పాటు పక్కనున్నటువంటి వారికి వారు ఒక బ్లెస్సింగ్గా మారారు. మీరు పరిశుద్ధ గ్రంథంలో అక్కడక్కడ ఈ యొక్క ఇండివిజువల్ నరేటివ్స్ అనగా వ్యక్తిగత వృత్తాంతాలు మనం గమనించినట్లయితే ఎస్తేరు, మొర్దెకాయి పర్షియా దేశంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా బ్లెస్సెడ్గా మారారు. మరి యాకోబు ఫరోను ఆశీర్వదించాడని మనం చూసుకోవచ్చు. యోసేపు కూడా ఐగుప్తీయులకు ఒక బ్లెస్సింగ్గా మారాడు. దానియేలు ఆయన ముగ్గురు ఫ్రెండ్స్ కూడా పర్షియా సామ్రాజ్యంలో ఉన్నటువంటి వారికి దే బికేమ్ ఎ బ్లెస్సింగ్. అట్లాగే యోనా కూడా ఆయన యొక్క ప్రవచనాల ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా అసీరియులకు బ్లెస్సింగ్గా మారాడు. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు అబ్రాహాంకి ఇచ్చినటువంటి వాగ్దానము ఆ అబ్రహాము సంతతి ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి ఫ్యామిలీస్ అన్ని కూడా ఆశీర్వదింపబడతాయని. నిజమే, యేసు ప్రభు ద్వారా కూడా మనము ఆశీర్వదింపబడ్డటువంటి వారము. అనగా యేసు ప్రభుల వారు మరియమ్మ గర్భమున సన్ ఆఫ్ డేవిడ్గా అనగా దావీదు కుమారునిగా, సన్ ఆఫ్ అబ్రహాము కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని కూడా ఆశీర్వదించాడు. ఇశ్రాయేలీయులనే కాకుండా ఇశ్రాయేలీయులు కాని వారికి అనగా బయట వారిని కూడా ఆయన ఆశీర్వదించి ఒక్కటిగా చేశాడు. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్ ఇన్ క్రైస్ట్.